హాయ్ గాయస్, హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మా వినాయకుడు మాకు కావాలి, ఇదే నా స్లోగన్. మీరు విన్నది కరెక్టే, మా వినాయకుడు మాకు కావాలి. 5 ఏళ్ళగా నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా, కానీ కొంచెం మొహమాటం అడ్డొచ్చి ఎవరేమనుకుంటారో అన్న ఒక భయం కొద్దీ 5 ఏళ్ళగా నా మనసులో ఉన్న భావన నేను చెప్పుకోలేకపోయాను. ఇప్పుడు చెప్పాలనిపించింది, ఉండబట్టలాగా చెప్తున్నాను. 5 ఏళ్ల క్రితం వరకు వినాయక చవితి అంటే ఎలా ఉండేది తెలుసా? వారం రోజుల క్రితం నుండి ఒక ఊరిలో ఒక 100 వినాయక మండపాలకు ముస్తాబు అవుతుంటే రాత్రికి రాత్రి ఒక 10 మండపాలు వేసాయి. ఇప్పుడు ఆ 10 మండపాలు చేసుకునే భక్తులు కరువయ్యారు. దానికి కారణం ప్రజెంట్ ఉన్న ప్రభుత్వ పనితీరు. అంటే గత ప్రభుత్వం నుంచి మొదలైంది. మా వినాయకుడు మాకు దూరం అయ్యి నలుగురు కలిసి ఒక 4 పెద్దోళ్ళు అండ తీసుకుని 40 కర్రలు బాతి 40 అడుగులు 40,000 ఒక విగ్రహం కొని తెచ్చి చేసే వినాయక చవితి పందిర్లు కన్నా స్కూల్కి వెళ్ళి వచ్చే పిల్లలు 4 కలిసి 4 కర్రలు బాతి నలుగురిలో 4 చీరలు తెచ్చి ఆ మండపాన్ని ముస్తాబు చేసే వినాయక చవితి అంటేనే నాకు ఇష్టం. ఎందుకంటే అందులోనే ఎంతో భక్తి ఉంటుంది. వాళ్ళు మొదలు పెట్టడం 4 కర్రలు బాతి 4 చీరలు కట్టే మొదలు పెడతారు. భక్తి కొద్దీ 11 రోజులు పూజ చేసుకుంటారు. ఊరేగింపు ఏ రిక్షా మీదో ఏ తొప్పుడు బండి మీద చేసుకుందాం అన్న టైంకి ఎదురింటాయనో పక్కింటాయనో ఎవరో ఒకళ్ళు వచ్చి మీరు వినాయక బాగా చేశారా, మీకు నేను ఆటో నేను ఇస్తాను, మైక్ సెట్ నేను ఇస్తానని చెప్పి ఒకళ్ళు వచ్చి సపోర్ట్ చేసి అప్పటికప్పుడు ఆ బండి ఆ మైక్ సెట్ ఏర్పాటు అయ్యేటప్పటికి ఏదో తొప్పుడు బండి మీద రిక్షా మీద చేద్దాం అనుకున్న వినాయక చవితి కాస్త ఒక పెద్ద ఊరేగింపు అయిపోయేది. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం, ఆ భక్తిని మనం దేంతోనే కొలవలేం. అలాంటి వినాయక చవితి ఇప్పుడు కనుమరుగైపోయింది. వినాయక చవితి చేయాలి అంటే భక్తి ఒకటే ఉంటే సరిపోదు, డబ్బులు కూడా ఉండాలి అనే నినాదం వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక ఇష్యూ ఏంటంటే మీరు వినాయక చవితి చేయాలి అనుకుంటే మీరు ఎక్కడైతే పందిరేస్తున్నారో అక్కడ మున్సిపాలిటీకి కానీ పంచాయతీకి కానీ ఇంత డబ్బులు కట్టాలి, ముందుగానే పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తెచ్చుకోవాలి, మీరు ఏ రూట్లో వెళ్తున్నారో ఆ రూట్ మీద పోలీసు వాళ్ళకి చెప్పాలి, మీరు డీజే పెడుతున్నారా ఎన్ని సౌండ్ బాక్సులు పెడుతున్నారా ఏం చేయాలనేది మాకు ముందుగానే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చే మీరు వినాయక చవితి చేసుకోవాలి అనే ఒక నినాదం తీసుకొచ్చింది గవర్నమెంట్. అది వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారో అనేది మనకి తెలియదు, కానీ అది తీసుకురావడం వల్ల నైట్ వేసే 10 మంది భక్తులు కరువయ్యారు. ఆ 10 మంది భక్తుల ఆవేదనే నా ఈ వీడియో. భక్తి కొద్ది చేసుకునే వినాయక చవితి కాస్త డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం చేసిన వినాయక చవితిగా మారిపోయింది. ప్రజెంట్ ప్రభుత్వ హయాంలో డబ్బులు కట్టి ఇది లేకపోయినా కానీ పోలీస్ పర్మిషన్ అయితే తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఆ పోలీస్ పర్మిషన్ అనేది దేని నిమిత్తం పెట్టారో అనేది నాకు తెలియదు, కానీ ఒక 4 పందుర్లకి వెళ్ళి నేను ఎంక్వైరీ చేసి కనుక్కుంటే మాత్రం వాళ్ళు ఏం చెప్తున్నారంటే వినాయక చవితికి చేసుకోవాలంటే మాత్రం ముందెళ్ళి మనం పర్మిషన్ తెచ్చుకోవాలన్నా ఇప్పుడైతే 1000 రూపాయలతో పోతే రూపాయలు వచ్చి మళ్ళీ ముందు చెప్పలే కదా అని చెప్పి ఫైన్ అయితే ఇంకెక్కువ కట్టాల్సి ఉంటుంది, కాబట్టి ముందుగానే పర్మిషన్ తెచ్చుకోవడం బెటర్ అంటున్నారు. అదే చిన్న పిల్లలు భక్తి కొద్ది వినాయక చవితి మేము చేయాలి అనుకుని సంబరపడే పిల్లలు మరి చేసుకోవాలి అనుకుంటే కూలి పనికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకురాలేరు కదా. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? భక్తి కొలమానం అనేది లేదు. నా చిన్నతనంలో నేను ఆ 10 మందిలో ఒకడినే. అనుకోకుండా చిన్న పందిరేసి వినాయక చవితి మొదలు పెడితే ఊరేగింపు టైం వచ్చేటప్పటికి 4 చేతులు ఎత్తడం వల్ల అనుకోకుండా రిక్షా మీద వెళ్ళి వినాయకుడికి ఎత్తా ఆటో ఎక్కడ మొదలెట్టేవాడు. అనుకోకుండానే ఊరేగింపు చాలా ఘనంగా జరిగేది. ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు 4 తల చెయ్యి ఎత్తే ఒక 50 మందిగా 100 మందిగా వచ్చిన విరాళాలతోని ఆ బియ్యం ఉప్పు పప్పులతో ఇంట్లో ఉన్న వేసుకోగా ఒక 50 మందికి అన్నసందర్పణ చేసేవాళ్ళు. అటువంటి భక్తి ఈరోజు కనుమరుగు అయిపోతుంది. మళ్ళీ మునుపటి రోజులు రావాలి. ఆ నైట్ వేసే 10 మంది పందిర్లు మిస్ అవ్వకూడదు, మళ్ళీ మునుపటి వైభవం రావాలి అని నా ఉద్దేశం. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటే, మా గణపతి మాకు కావాలి అనుకుంటే, నాతో ఏకీభవించే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ 4 షేర్ చేయండి. జై హింద్.